హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ పౌడరు మీరు ఒక చికెన్కే కాకుండా నాన్ వెజ్లో దేనిలో అయినా యూస్ చేసుకోండి. అలాగే ఫ్రైడ్ రైస్లోకైనా లేకపోతే చికెన్ బిర్యానీలో కూడా వేసుకోండి. స్మెల్ అద్రిపోతుంది. ఎందుకంటే ఇది ఇంచుమించుగా మనకు బిర్యానీ మసాలాలు ఏవైతే వేస్తామో అన్నీ అవి వేస్తాను కాబట్టి బిర్యానీలో కూడా యూస్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్డ్గా చూడండి. మసాలాకి ఎంతెంత క్వాంటిటీ కావాలో కూడా డీటెయిల్డ్గా చూపించాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా రాసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇది మనకు దగ్గర దగ్గర 1 month వరకు నిల్వ ఉంటుంది. సో ఇంకా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇలా కడాయి పెట్టుకొని ఫస్ట్ ఒక కప్పుతో మీకు చూపిస్తున్నాను, అంటే మనకి కప్పు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. 1 కప్పు ధనియాలు తీసుకొని మంచిగా సిమ్లో వేయించుకోండి. ఇవన్నీ మసాలాలు అన్నీ నిదానంగా సిమ్లో వేయించుకోండి. ఫస్ట్ 1 కప్పు ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక 10-15 వరకు ఎండుమిరపకాయలు కూడా చూసారు కదా, అవి కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా వేయించి ఇంకా ఇవి కూడా పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మనము 1 కప్పు ధనియాలకి ఇలా 1/2 కప్పు సోంపు, నేను ఏ అయితే మెజర్మెంట్స్ ఏ అయితే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానో అవి పక్కా వేసుకోండి. ఏది ఒకటి కూడా మిస్ చేయకుండా వేసుకోండి. సో చూస్తున్నారు కదా, 1/2 కప్పు సోంపుకి 1 స్పూన్, ఇది అన్ని స్పూన్స్తో వేస్తున్నాను నేను. 1 స్పూను లవంగాలు, 3 స్టార్ పువ్వులు అని దొరుకుతాయి కదా అవి, అలాగే 1 స్పూను మనకి బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది కదా అది 1 స్పూను, అలాగే 2 నల్ల ఇలాచీలు, అంటే కొంచెం పెద్ద ఇలాచీలు దొరుకుతాయి కదా అవి 2, అలాగే దాల్చిన చెక్క 1 స్పూను, 1 స్పూను. ఇవన్నీ కరెక్ట్గా కొలతలతో వేసుకోండి. మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే 1 స్పూను మనకి నార్మల్ ఇలాచీ ఉంటాయి కదా అవి 1 స్పూను, అలాగే 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ మీకు మర్చిపోతాము అనుకుంటే క్లియర్గా రాసి పెట్టుకోండి. లేదంటే వీడియో చూసుకుంటూ అయినా అన్ని మెజర్మెంట్స్ పక్కగా వేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ 2 స్పూన్ల జీలకర్ర వేసాను, అట్లాగే 1 స్పూను మిరియాలు. ఇంకా ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవి మనకి హోల్ గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని ఇక ఇవన్నీ మంచిగా సిమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా నిదానంగా సిమ్లో వేయించుకోండి. సిమ్లో వేయించుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక బంద్ చేసి చల్లారిన తర్వాత అన్నీ మిక్స్ చేసి ఒకటే దగ్గర, అంటే మనం సపరేట్గా వేయించుకున్నాం కదా ధనియాలు, ఎండుమిరపకాయలు, ఈ మసాలాలు, ఇంకా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. సో చూసారు కదా, ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత దీంట్లో 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. ఇక్కడ నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మీకు మీ ఇంట్లో ఏది ఉంటే అది వేసుకోండి. 1 స్పూన్ ఇలా రాళ్ళ ఉప్పు వేసుకొని మీరు కర్రీలో వేస్తున్నప్పుడు కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఈ మసాలాలో వేసాం కదా, అందుకని కర్రీస్లో వేసేటప్పుడు చూసి వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఇంకా మీరు 1 నెల వరకు మనకి మసాలా అవసరమే ఉండదండి. హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. చికెన్లో అయినా, మటన్లో అయినా, లేదు అంటే బిర్యానీలో అయినా సరే వేయండి. స్మెల్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.